కింద ఉంది ఇది. ఆశ్రమం వాళ్ళు ఏమన్నా మీకు ఇస్తారా? ఎప్పుడన్నా సాయం చేస్తుంటారు ఆశ్రమం వాళ్ళు. మీరు ఏం పని చేస్తారు? చేపలు పడతాం, ఎలకలు పడతాం, పొలం పనులు ఏ చేస్తూ ఉంటారు. అది మీకు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. కానీ మీరు మీ పిల్లల్ని ఏమి చదివించరు. ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేదని చెప్పి ఇక్కడ స్కూల్కి వెళ్ళినా కూడా తీసుకోవట్లేదు. చౌటూరి రమేష్. ఈ చౌటూరి రమేష్ గారు మీ కాలనీ కోసం చాలా తపన పడుతున్నాడు. మాకు ఏదో ఫేస్బుక్లో పెడుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. నేను ఎక్కడ చిలకలూరుపేట అవతల నుంచి వచ్చాను. కొత్తగా వచ్చానా? నేను కాలుతో నడుచుకుంటూ వచ్చానా? చెప్పండి. బస్సు ఎక్కే కదా, పైసలు అయినాయా? మరి మీకోసం చూడాలి. ఆ బిడ్డ ఒక్కడు, ఒక తల్లి కన్నా బిడ్డ మీకోసం కష్టపడుతున్నాడు అనేది చూడాలి అన్న ఉద్దేశంతోనే మేము వచ్చాం. నేను ఎక్కడో ఫౌండేషన్, అక్కడ దారిలో చాలామంది ఉన్నారు పేదోళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చాను అర్థమైందా? అతను చేసే కార్యక్రమాన్ని మా తమ్ముడు ద్వారా నేను తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే, అత్తయ్య మరి ఇట్లా ఉన్నారు కాలనీలో, ఇట్లా ఫేస్బుక్లో మరీ పెడుతున్నారు, వెళ్ళాలి అని. సరే అనుకున్నాను. కానీ ఇల్లు కాలిపోయినాక పరిస్థితి, వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, ఏం లేవు, బట్టలు కూడా లేవు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అది చూద్దాం, ఏదో మీకు ఇట్లా ఇచ్చిపోతాము, వాళ్ళు వచ్చి ఇచ్చారులే అంటారు. అది కష్టపడ్డ రూపాయి కాదు, దాని విలువ తెలియదు, సమయం కూడా తెలియదు. ఆ సమయం విలువ కూడా మీకు తెలియదు. అందుకోసము నేను ఖచ్చితంగా మీకు చెబుతాం, పోయిన సమయం రాదు, ధనం పోయిన వయసు రాదు. మనం ఇప్పుడు సంపాదించింది ప్రాపర్గా అంటే కరెక్ట్గా వాడుకోకపోతే కూడా ప్రాబ్లమే. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ కాలిపోయిన ఇంటి వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటుగా ఈ చౌటూరు రమేష్ గారికి నేను కొంత అమౌంట్ అంటే 5,000 వరకు వారికి ఏమేమి నీడ్స్, బ్యాంకు బుక్కులు కానీ తనకు ఏమేమి పోయినాయి అవన్నీ చేయటానికి, ఆ ఇల్లు కొంచెం వేసుకోవటానికి, మొన్న సామాన్లు, వంట సామాన్లు అవన్నీ ఇచ్చారు. ఇస్తున్నారు కదా అని ఎడాపెడ ఉండొద్దు. ఆడ మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి, నీవు నీట్గా ఉండాలి. అర్థమైందా? నీకు 2 పిల్లలు కలిగారు, 2 పిల్లలను పట్టుకోలేవు, నీ భర్త నీ ఎదురుగానే ఉంటాడు, ఏం పని చేయరు ఇద్దరు. మీ 2 పిల్లలకు అన్నం ఎవరు పెడతారు? నీకు ఇల్లు ఎవడేసిస్తాడు? ఏమ్మా, ఎంతసేపు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళేస్తుంది? ఎవరు ఎంతకాలం ఇతను అందరికీ పెడతా ఉంటాడు. ఎవరో ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3 రోజులు ఇస్తారు. తర్వాత అయినా మీరు కష్టపడాలి కదా. జాగ్రత్తగా ఉండండి. ఒకటి నేను చెప్పేది, మీకేం చదువు అది లేదంటున్నారు కాబట్టి మీకు ఒక చెక్కు రూపంలో నేను ఇస్తున్నాను. మీ బ్యాంక్ ఆధారంగా తీసుకుని మా ఫౌండేషన్ ద్వారా నేను ఒక 500 ఇస్తున్నాను కాలిపోయిన ఇంటి వాళ్ళకి. ఆ 5,000 చాలా జాగ్రత్తగా మీ నెల ఖర్చులు, బియ్యము, అవి గిన్నెలు మీకు కాబట్టి వరకు ఎక్కువ కాదు, అన్నీ కూడా ఒక 2 నెలలు గాసం తెచ్చుకొని రోజు పనికి పోయి ఒక 100 రూపాయలు తిన్నా 200 వెనకేసి